ఎల్లప్పుడూ ఉండేది కనుక అమ్మవారు నిత్య. భూత భవిష్య వర్తమాన కాలాలు అన్నిటా తల్లి ఒకే విధంగా ఉంటుంది. జీవులెన్ని వదలనిది కాలబాధ. పుట్టడం, బాల్యావస్థలో అనేక రోగాలు, అనేక రకాల రోగ బాధలు, యౌవనం, అందులో విషయవాసనలు, సంసార బాధ్యతలు, వార్ధక్యం, ఆ కాలంలోని బాధలు, చివరికి దేహం విడిచిపెట్టడం, మరొక దేహం పొందడం, ఇవన్నీ కాల వైపరీత్యం వల్ల జీవులు అనుభవిస్తూనే ఉంటారు. అందువల్ల దేహులందరూ అనిత్యులే. ఈ విధమైన మార్పు లేని మహత్తర శక్తి నిత్య. శ్రీమద్ దేవీ భాగవతంలో అమ్మవారిని గురించి వర్ణిస్తూ శ్రీ వేదవ్యాసుడు కాలాతీత అయిన అమ్మ ఏ సమయంలో చూసినా ఉదయిస్తున్న సూర్యకాంతితో ఎర్రని వస్త్రం ధరించి, మాణిక్య మకుటం ధరించి, సౌవర్ణ కేయూరాలతో, కాలిగజ్జలతో, చిరునవ్వుతో కూడిన ముఖంతో సౌందర్యమూర్తి అయి విలసిల్లుతూ ఉంటుందని, చిత్రపటాలు, శిలలు, చివరికి గ్రహ నక్షత్రాలు కూడా కాల ప్రభావంలో మార్పులు పొందుతాయని, అటువంటివి లేకుండా ఉండే పరాశక్తి కాబట్టి శ్రీమాత నిత్య అని అంటారు. పాడ్యమి నుండి పౌర్ణమి వరకు 15 తిథులు, అమావాస్యకు ఒక తిథి దేవత చొప్పున, తిథి దేవతలు మొత్తం 16 మంది ఉన్నారు. వీరందరినీ నిత్యా దేవతలని అంటారు. వీరిని కీర్తించనిదే, వీరిని తలుచుకోనిదే ఏ రోజు ఏ పని మొదలు పెట్టకూడదు. వీరి ధ్యానం చేస్తే ఆ రోజు పనిలో విజయం లభిస్తుంది. ఈ నిత్యా దేవతల రూపంలో విహరించేది కూడా అమ్మవారే కాబట్టి ఆమెను నిత్య అంటారు. అమ్మవారిలో షోడశ కళలున్నాయి. ఈ కళలే ధర్మ సంస్థాపన, అధర్మ నాశనం చేసి లోకాలను రక్షిస్తుంటాయి. ఈ కళాస్వరూపిణి కనుక అమ్మవారు నిత్య అనబడుతుంది. ఈ సృష్టిలో ఎప్పటికీ నశించనివి మంత్రవర్ణాలు. మంత్రాల రూపంతో ఉండేది కూడా అమ్మవారే. అందుకే ఆమె నిత్య. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. పురుషుడు వచ్చి సంతానం కలిగాక స్త్రీలకు రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. కొందరికి గర్భ సంబంధ రోగాలు రాగా, కొందరికి నడుం నొప్పి. స్త్రీలలో వచ్చే ఇటువంటి రోగాలకు ఈ మంత్రం మంచి మందు. నిమ్మరసంలో 2 వేపరెమ్మలు నానవేసి అమ్మవారి సన్నిధిలో ఉంచి ఈ మంత్రాన్ని 1008 సార్లు జపించి ఆ రసాన్ని గర్భ ప్రాంతంలోనూ నడుముకు కొంచెం మర్దన చేసుకోవాలి. ఇలా 27 శుక్రవారాలు చేస్తే రోగాలు తొలగిపోతాయి. వార్ధక్యంలో వచ్చే అనేక రోగాలకి ఈ మంత్రాన్ని రోజు 27 లేక 108 సార్లు జపిస్తే మంచిదని మనువు చెప్పాడు. తరచుగా మృత్యుభీతితో అల్లాడిపోయేవారు ప్రతి మంగళవారం ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ తులసి లేదా మారేడాకులతో అమ్మవారిని పూజిస్తే భీతి తొలగి నిర్భయంగా జీవించగలుగుతారు. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం నిత్యాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నిత్యాయై నమః. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.